అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. గౌరవభావాన్ని కొనసాగించండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బాగుంటాయి. ఈరోజు కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. నిరస్మరణీయ క్షణాలు కూడా ఈరోజు గడిపే అవకాశాలు లభిస్తాయి. భార్య భర్తల మధ్య ఈరోజు సంతోషం అనేది రావడం జరుగుతుంది. భావోద్వేగాలు బలోపేతమవుతాయి. సమయస్ఫూర్తిని కొనసాగించాలి. కాలానుగుణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అనారోగ్య సమస్యలు లేకపోతే పెరిగిపోతాయి. చిన్న సమస్యనే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఆ సమస్య పెద్దదిగా మారుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. వీళ్ళ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దల యొక్క సలహాలు సంప్రదింపుల వలన మంచి పనులు చేయగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు పేదలకు బట్టలను దానం చేసినట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరగబోతుంది. కెరీర్ గౌరవం కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి చుట్టుప్రక్కల వారితోటి ఈరోజు సంభాషించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీ ఇంటి విషయాలను మాత్రం గోప్యంగా ఉంచాలి. బయట పెట్టకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము వినయ విధేయత వల్ల విద్యార్థులు మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. తమ యొక్క ప్రవర్తన కారణంగా ఇంట్లో కూడా మరి తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతానం కారణంగా సంతోషంగా అయితే మరి ఉంటారు. డబ్బు యొక్క ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు. బాగా చేతికి డబ్బు అందుతుంది. ఈరోజు ఖర్చులకు సరిపడా డబ్బు అయితే చేతికి అందుతుంది. ఒక శుభవార్త కూడా ఎక్కడి నుండైనా సరే వచ్చి మీకు అందుతుంది. బంధువుల నుండే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇక ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది. వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి. ఈరోజు ఎవరికి కూడా మీరు వాగ్దానం అనేది చేయకూడదు. ప్రేమలో ఈ ప్రేమికులు మాత్రం ఈరోజు కలిసే ముందుగా మరి పెరుగులో పంచదార కలుపుకొని తిని ఆ తర్వాత మీరు కలవడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. అంటే మీకు ఏ విధమైనటువంటి విభేదాలు అనేవి దర్చేరవు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలివితేటలుగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగుల యొక్క సహకారం ఉద్యోగంలో లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకుండా ఉండాలి. సమయ నిర్వహణను కొనసాగించాలి. తయారీకి మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. వస్త్రధార మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలంకరణ వస్తువులు ఎక్కువగా స్త్రీలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వారిలో ఆసక్తి అనేది పెరిగిపోతుంది. ఇంట్లో నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. పిల్లల ఆనందం కోసం వారికి ఇష్టమైనటువంటి బహుమతులను కూడా అందజేస్తారు. ఈరోజు మరి సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగించబడతాయి. ఒక విపత్కర పరిస్థితి నుండి మీరు బయటపడే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుంది. ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కూడా మేలైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. చక్కని పరిస్థితులు కూడా కలిగిస్తాయి. ఈరోజు రాశి వారు మాత్రము తమ ప్రవర్తన కారణంగా చాలా మందిని తమ వైపు ఆకర్షితులు చేసుకోగలుగుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ మనసును సంతోషంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారైతే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండటానికి మీరు హెల్త్ చెకప్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ మనసులో ఇది సంతోషంగా అయితే ఉంటుంది. 78% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఈ రాశి వారు తెల్లని వస్త్రాలను దానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కనుక అన్నదానం చేసినట్లయితే శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ అయితే ఎరుపు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక వినాయకుడికి పూజలు సమర్పించాలి. మరియు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించడం వలన మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దోష నివారణ కూడా జరుగుతుంది. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. అన్ని కూడా శుభప్రదమైన విషయాలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.